శనివారం నిమ్స్లో చికిత్స పొందుతున్నటువంటి స్టూడెంట్ పరామర్శిస్తున్నట్టు హరీష్ మేము నిలిస్తేనే ప్రభుత్వం కళ్ళు తెరిచిందంటూ చూస్తున్నాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకునే అంశం ఏంటంటే హరీష్ రావు ఒకసారి గత 10 ఏళ్లలో ఒక్కసారన్న గత 10 ఏళ్ళలో వందల వేల ఘటనలు నేను చూపిస్తా, వస్తావా అని అడుగుతా ఉన్నాను. చర్చకు వస్తావా? గత 10 ఏళ్ళలో వందల వేల సంఘటనలు గురుకులాల్లో ఈరోజు విషాహారం తిని ఎంతమంది చనిపోయినారో వాళ్ళందరూ అన్ని విషయాలు కూడా నేను చెప్తా. వస్తావా చర్చకు? ఏనాడైనా ఒక మంత్రిగా నువ్వు ఇట్లా హాస్పిటల్కి పోయి పరామర్శించడాన్ని అడుగుతా ఉన్నాను. అప్పుడేమో పిల్లలు మీకు గుర్తు రాలే, అప్పుడేమో పిల్లల ప్రాణాలు మీకు గుర్తు రాలే. ఇప్పుడు మాత్రం ప్రభుత్వం మీద ఈరోజు బురదల్లడానికి మీరు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం చూడండి ఏ విధంగా స్కూల్లోకి పోయి తింటూ మెస్ ఛార్జీలు డైట్ ఛార్జీలు పెంచుతూ చూస్తాను. సయానా సీఎంఏ వెళ్ళి మాట్లాడి అక్కడ పోయిండు. ఏనాడన్నా కేసీఆర్ వచ్చిండా పరామర్శకు? ఏనాడన్నా మీ మంత్రులుగా ఉన్నటువంటి మీరు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కవిత కానీ వెళ్ళినరా ఒక గురుకులం విజిట్ చేసిరా? ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి. వీళ్ళు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తప్ప ప్రేమతోటి చేయట్లేదు. వీళ్ళు తెలంగాణ పాలిట శని దరిద్రమైనటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి తెలంగాణ సమాజం గమనించండి మిత్రులారా. గత 10 ఏళ్ళలో ఒక్క గురుకులానికైనా ఏదైనా విషాహారం తిన్నా పిల్లల దగ్గరికి వీళ్ళు పోయినరా? పోలేదు. అప్పుడేమైనా చర్యలు తీసుకున్నారా అంటే చేయలేదు. ఇలాంటి చాలా ఘటనలు ఉన్నాయి. హరీష్ రావు కొంచెం బుద్ధి తెచ్చుకో, కొంచెం సోయి తెచ్చుకొని ఉండు. మీరు గత 10 ఏళ్ళలో చేసినటువంటి పాపాలు అంతా ఇంత కావు. ఆ పాపాలను ప్రక్షాళించే ప్రయత్నించకండి. ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంకా డ్యామేజ్ చేసి మళ్ళీ అధికారులకు వద్దామనుకుంటే తెలంగాణ సమాజం క్షమించదు. మిమ్మల్ని తెలంగాణ నుంచి తన్ని తరుముతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.